తెలంగాణ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORY.LIV live1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ముందుగా మనం ఈ షోని స్టార్ట్ చేసే ముందు మనందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కూడా దాని గురించే. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత మనం ఇంత స్వాతంత్రులం అయ్యాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు, దాంట్లోని పాజిటివ్స్, నెగటివ్స్, అసలు ఎలా ఉంది, ఇప్పటి పరిస్థితుల్లో మనకి స్వాతంత్రం నిజంగా లభించిందా అన్న దాని గురించి చర్చ. అండ్ ఈ రోజు మన ఈ చర్చల్లో మాట్లాడడానికి మన ఆల్వేస్ అవైలబుల్ గెస్ట్, అలాగే మనతో పాటు మానవవాద ఉద్యమంలో పాల్గొనే హ్యూమనిస్ట్, అలాగే బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ విశ్వనాథ్ జయంతి గారు జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రముఖ అడ్వకేట్ అండ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ అండ్ ఆయన అంబేద్కరైట్ శ్రీకాంత్ చింతల గారు కూడా జాయిన్ అవుతున్నారండి. అలాగే ఆస్ట్రేలియా నుండి ప్రసాద్ రాజ్ ఇందుకూరి గారు, ఆయన కూడా ఒక మానవవాది, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ టు ద షో విశ్వనాథ్ గారు, ప్రసాద్ గారు అండ్ శ్రీకాంత్ గారు. హౌ ఆర్ యు అండి? అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ అండి. హలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సబీహా గారు, మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ అండి. ఎస్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ఈ రోజు మన ఈ చర్చల్లో పాల్గొనడానికి అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఫస్ట్ విశ్వనాథ్ గారు, నేను మీతో మొదలు పెడతాను. మనం ముందుగా ఈ రోజు ఈ షో చేద్దాం అనుకునేటప్పుడు మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడదాం అనుకున్నాము. ముందుగా మీ నుండి ఒక ఇనిషియేటివ్ వచ్చింది. సో మీ దృష్టిలో నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎంత స్వాతంత్రులు అయ్యామనుకుంటున్నారు? శ్రోతలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనరల్ గా ఇది తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా వివిధ దేశాల్లో ఉన్నప్పటికీ కూడాను, ఐ హోప్ ఐఎమ్ ఆడిబుల్, రైట్ అండి? yes అండి, గో హెడ్. ఓకే. సో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడాను తమ మూలాలను ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా వారి ఈ గణతంత్ర దినోత్సవాన్ని కానీ, స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ తూచా తప్పకుండా జరుపుకుంటూ ఇండియాలో ఉండే మనలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మన విదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. సో 75 ఏళ్ళు అయిపోయింది ఇండియాకి స్వాతంత్రం వచ్చి. డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నాము. చాలా గొప్పగా ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్. మనం వజ్రోత్సవం, అవును, దీన్ని జరుపుకునే దానికి చాలా గొప్పగా ఉంటుంది. మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి దేశాలు కానీ, లేదంటే మనకన్నా కొంచెం ముందు స్వాతంత్రం పొందినవి, మన తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలు కానీ చాలా వరకు విఫలమయ్యాయి. విఫల రాజ్యాలుగా ఉన్నాయి. మన పక్కన తీసుకున్న పాకిస్తాన్ చూసుకుంటే మనకి దానికి పెద్ద ఎగ్జాంపుల్ దానికి. అట్లనే ఆఫ్ఘనిస్తాను, తర్వాత మిగిలిన ఏ కంట్రీ, శ్రీలంకను తీసుకోండి, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి అవన్నీ. కానీ మన దేశంలో ఈ ఈ ఒడిదుడుకులు ఇట్లాంటివన్నీ కామన్ గా జరిగినా కూడా ఎంతో నిబద్ధతతో, ఎంతో చక్కటి, దాన్ని ఏమంటారు, ఒక రకమైన ఇన్స్పిరేషనల్ లీడర్స్ మనతో ఉండడం వల్ల, వారందరూ ఒక మార్గాన్ని చూపించడం వల్ల, అంబేద్కర్ గారు కానీ, లేదంటే నెహ్రూ గారు కానీ, అట్లనే ఆ స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు, ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక రకమైనటువంటి దిశానిర్దేశాన్ని మనకు చేశారు.
దాంతో దాన్ని మనం ఆహ్, హ్మ్, ఈ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటూ ఉంటున్నాం. సో డెమోక్రసీ గురించి, భారతదేశంలో ఉన్న డెమోక్రసీ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా మనం ఖచ్చితంగా చరిత్ర గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్‌గా. సో చరిత్రలో ఎవరెవరు భారతదేశం గురించి స్వాతంత్రం రాగానే ఎవరెవరు ఏ కామెంట్స్ చేశారనేది మనం చూస్తే గనకైతే బ్రిటిష్ ఇండియా లాస్ట్ చీఫ్ ఆర్మీ మార్షల్ ఉంటాడు. ఫీల్డ్ మాస్టర్ మార్షల్ సర్ క్లాడ్ జాన్ అచ్లెక్. ఈయనేమన్నాడంటే ఇండియా గురించి ప్రస్తావిస్తూ అనేకమైనటువంటి విభిన్నమైన జాతులు, సాంస్కృతిక నేపథ్యాలు, సంస్కృతి వీటితో ఒక దేశం ఉంది. ఇది ఒక ఖండానికి ఉండవలసినటువంటి ప్రతి లక్షణము కూడా ఈ దేశానికుంది. సో ఇక్కడ పంజాబీలని మద్రాసీలని కనుక పోల్చి చూస్తే ఒక స్కాట్స్‌కి, యూరోపియన్ కంట్రీస్‌లో స్కాట్స్‌కి, ఇటాలియన్‌కి ఉన్నంత తేడా ఉంది. సో ఇప్పటికే పంజాబీలు తమ దేశాన్ని ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్నారు. అలాగే 500 ముక్కలుగా ఉన్నటువంటి రాజ్యాలను కలుపుకోవడం పెద్ద సాహసం, పెద్ద ఆహ్, అచీవ్‌మెంట్ అవుతుంది. కానీ వాళ్ళందరూ తిరిగి మళ్ళీ స్వతంత్ర పోరాటాలు చేసి స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకుంటారు అని కామెంట్ చేస్తూ, ఇలాంటిది ఈ భారతదేశాన్ని ఒక్కటిగా కలిపి ఉంచడం అనేది దాదాపు అసాధ్యం. చాలా తొందరలోనే ఈ ఈ దేశం మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి అతను అన్నాడు. ఫీల్డ్ మార్షల్ సర్ క్లాడ్ జాన్ అచ్లెక్. ఈయన లాస్ట్ ఆర్మీ జనరల్. ఈయన బ్రిటిష్ ఇండియాకి లాస్ట్ ఆర్మీ. ఇది. సో అదొకటి. తర్వాత 1960లో అమెరికన్ స్కాలర్ ఒకాయన ఓ పుస్తకం రాస్తూ ఆ పుస్తకంలో ఇండియా గురించి ఈయన ఒక ప్రస్తావన చేశాడు. ఒక సెక్షన్‌లో మెన్షన్ చేశాడు. ఆ సెక్షన్‌కి టైటిల్ ఏం పెట్టాడంటే 'విల్ ద యూనియన్ సర్వైవ్' అని పెట్టాడు. అంటే ఈ ఇది మళ్ళీ అదే ప్రశ్న. మళ్ళీ అదే ప్రశ్న. ఏంటి 45లో స్వాతంత్రం వచ్చింది. 47లో స్వాతంత్రం వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ వీళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు. 51 రాజ్యాంగం అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల్లోనే సేమ్ క్వెషన్. 10 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాకుండానే. ఇదే 'విల్ ద యూనియన్ సర్వైవ్' అని టైటిల్ పెట్టాడు దానికి. అలాగే 1961లో ఆల్డస్ లియోనార్డ్ హాస్కీ అనేటువంటి హాక్స్లీ ఆయన పేరు హాక్స్లీ అని ఆయన బ్రిటిష్ రైటర్ ఆయన యాక్చువల్‌గా. ఆయనకి ఆయన ఏం రాసాడంటే తన 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 కామెంట్ ఏమని చేశాడంటే నెహ్రూ శకం అయిపోయిన తర్వాత ఇండియా మళ్ళీ మిలిటరీ రూల్‌లోకి వెళ్ళిపోతుంది. తునాతునకలు అయిపోతుంది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ప్రపంచంలో చాలా మంది మేధావుల అంచనాల్ని దేశ ప్రజల యొక్క డైవర్సిటీ కారణంగా గాని, లేదంటే వారి యొక్క స్వభావ లక్షణాలను బట్టి అంచనా వేస్తే దాన్ని బట్టి ఉండేటటువంటి అవకాశాల వల్ల కానీ, ప్రతి ఒక్కరికి ఈ దేశం కలిసి ఉంటుంది. మళ్ళీ ఇదే ఒక దేశంగా ఉంటుంది అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మేధావులతో దగ్గర నుంచి సామాన్యుల దాకా, పాత్రికేయుల దగ్గర నుంచి అందరికి. వాటిలన్నిటిని కూడా ఆ అనుమానాల్ని, ఆ అంచనాల్ని పూర్తిగా తల్లకిందులు చేస్తూ ఇప్పటికీ 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాలను మనం జరుపుకుంటున్నాం. ఇది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అంశం. అలాగే మనం ఈరోజు వీటిని సెలబ్రేట్ చేసుకుంటూనే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వావలంబన వీటిలన్నిటిని మనం అనుభవిస్తున్నాం. సో మరి నిజంగా అప్పటి మన నాయకులు, ఆ రోజుల్లో మేధావులు ఏ లక్ష్యాలతో అయితే ఈ దేశం ఉండాలి అనుకున్నారు, ఏ లక్ష్యాలను దేశం సాధించాలి అనుకున్నారు, అలాగే ప్రపంచ పటం మీద భారతదేశం యొక్క ముద్ర ఎలా ఉండాలి అనుకున్నారు, ఎలాంటి కలలు కన్నారు, అలానే ఉన్నదా ఈరోజు అని చెప్పి మనం ఒకవేళ అదే మనం క్వశ్చన్ వేసుకుంటే ఈ జర్నీ నిజంగా వాళ్ళు అనుకునే మార్గంలోనే జరుగుతుందా అనే ప్రశ్న మనం వేసుకుంటే నిజంగా దాని గురించి లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకుని మనం మళ్ళీ ఒకసారి ఆ లక్ష్యాలని, ఆ తర్వాత వారి కలల్ని మళ్ళీ ఒకసారి రీఇన్స్పెక్ట్ చేసి, ఇంట్రోస్పెక్ట్ చేసుకుని మళ్ళీ మన మార్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.
సో ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం ఏదైతే ఉందో దానికి ఒక రెగ్యులర్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఒక ప్రజాస్వామ్య దేశానికి ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణం. ఈ మొత్తం 75 సంవత్సరాల్లోనూ ఒక ఎమర్జెన్సీ టైంలో తప్ప దాదాపు అంతగా మొత్తం ఈ 75 సంవత్సరాలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. ఇది నిజంగా ఒక విజయం అని మనం చెప్పుకోవచ్చు. అంటే మన పక్క దేశాలని, మనం పాకిస్తాన్‌ని గాని, వేరే దేశాలను గాని చూస్తుంటే నిన్న మొన్న కూలిపోతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, అట్లనే టర్కీని మనం చూసుకున్నా, లేదంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీల్లో జరుగుతున్నటువంటి సివిల్ వార్స్‌ని, తర్వాత క్రైసిస్‌ని మనం చూసుకుంటున్నాం అన్నట్లయితే ఒక బలమైన రాజ్యం నెలకొల్పడంలో, దానికి పునాదులు వేయడంలో అప్పటి నాయకులు కృతకృత్యులయ్యారు, సక్సెస్ సాధించారని మనం చెప్పుకోవచ్చు. సో అలా అని భారతదేశంలో వ్యవస్థలన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా నడపబడుతున్నాయని మనం చెప్పడానికి లేదు. మన దేశంలో రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేసి ప్రెసిడెన్షియల్ రూల్స్ బలవంతంగా రుద్దేటటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి యాక్చువల్‌గా మనకు చూసుకున్నట్లయితే. రాజ్య హింసకు సంబంధించినటువంటి, అంటే దేశంలో చిన్న చిన్న సంఘటనలకు కూడా పెద్దగా రియాక్ట్ అయ్యి రాజ్య హింస జరిగినటువంటి సందర్భాలు, వార్తలు మనం దాదాపు నెలలో 3-4 సార్లైనా చూస్తూ ఉంటాం. సో మన రాజ్యాంగ సంస్థలన్నీ కూడా డెమోక్రటిక్ స్పిరిట్‌ని ఇంటాక్ట్ గా ఉంచడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మనం సుప్రీం కోర్ట్ చూస్తున్నా గానీ, లేదంటే వేరే వ్యవస్థలు ఏవైనా సరే అవన్నీ చూస్తున్నా గానీ, ప్రతిరోజు కూడా డెమోక్రటిక్ స్పిరిట్ ని ఒక దాన్ని ఏమంటారు, హార్మోనీని మెయింటైన్ చేయడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాయి. అవి ఛాలెంజ్ చేయబడుతున్నాయి. దాన్ని బట్టి మన దేశంలో ఒక పర్ఫెక్ట్ డెమోక్రసీ ఉండింది అని మనం చెప్పడానికి లేదు. అంటే ఈ ప్రతిరోజు ఛాలెంజ్ ఒక న్యాయ వ్యవస్థ చూస్తే ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటూ ఉంటుంది. అట్లానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటుంది ప్రతిరోజు ప్రభుత్వం నుండి. సో ఇలాంటి ఛాలెంజెస్ ని ప్రతిరోజు ఎదుర్కొంటున్న సందర్భంలో మనం ఇది ఒక పర్ఫెక్ట్ డెమోక్రసీ అని మనం చెప్పడానికి వీల్లేదు. అలాగే ఒక పర్ఫెక్ట్ డెమోక్రసీగా భారతదేశం రూపాంతరం చెందడానికి చేయాల్సిన జర్నీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగానే ఉంది. మనం చాలా నార్మల్ తొలి అడుగుల్లోనే ఉన్నాం మనం ఈ 75 సంవత్సరాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా ఇండియాలో ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఎక్కువ ఒడిదుడుకులకి లోనైందని చెప్పి మనం ఖచ్చితంగా గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యయన సంస్థలన్నీ కూడా, ఉదాహరణకి మనం ఒక CNN కథనం తీసుకున్నట్లయితే, ఈ రోజు ఉన్న స్థితి లిబరల్ డెమోక్రసీగా ఉంది అని చెప్పి వ్యాఖ్యానించాయి. ఈ స్థితిలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయడానికి ఇష్టపడదు. అలాగే సివిల్ లిబర్టీస్ ని, ఫండమెంటల్ రైట్స్ ని ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వడానికి, ప్రజల్ని వాటిని వాడుకునేటట్టు అవకాశాలు కల్పించడానికి ఇష్టపూర్వకంగా ఉండవు. ఒక కాంప్రమైజ్డ్ మైండ్ సెట్ తో ఉంటాయి. అలా అని ఒకేసారి ఈ దేశంలో డిక్టేటర్షిప్ వచ్చేసింది అనేటటువంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా నేను యాక్చువల్‌గా సిద్ధంగా లేను. ప్రజాస్వామ్య విధానం అనేది ఒక ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లాంటిది కాదు. ఒక ఆన్ చేయగానే ప్రజాస్వామ్యం ఆన్ అయిపోయి, లేదంటే ఆఫ్ చేయగానే డిక్టేటర్షిప్ వచ్చేసేలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఎక్కడ ఉండదు. దానికి అలా జరగకుండా మనం రాజ్యాంగంలో ఒక గట్టి బలమైన రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఒక బలమైన రాజ్యాంగం కాపాడింది ఇప్పటివరకు. బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కౌంటర్ చేసే వ్యవస్థలు, మన సుప్రీం కోర్టు గాని, లేదంటే వేరే ఏవైనా వ్యవస్థలు మన చుట్టూ ఉన్న కాపాడుతుంటే ఫోర్ ఎస్టేట్స్ అంటాం, అట్లా వాటిని మనం పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం.
సో అంత ఈజీగా డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ కి వెళ్ళిపోతుందని నేనైతే ఖచ్చితంగా భావించట్లేదు. కానీ ఆ దిశగా మన జర్నీ ఉంది అని మనం ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆహ్, డెమోక్రసీలో ఒకవైపు హై డెమోక్రటిక్ నేచర్ ఉన్నటువంటి ఒక స్కేల్‌లో ఒకవైపు హై డెమోక్రటిక్ నేచర్ ఉన్నది ఒక ఎండ్‌లో ఉంటే, లో డెమోక్రటిక్ నేచర్ ఉన్నటువంటి లో డెమోక్రసీ అనేది ఇంకొక వైపు ఉంటే, మనం టువర్డ్స్ లో డెమోక్రసీ వైపు జర్నీ చేస్తున్నాము అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో మన జర్నీ ఉండాల్సింది ప్రోగ్రెసివ్ గా టువర్డ్స్ హై డెమోక్రసీ వైపు, ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ వైపు ఉండాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో రీసెంట్ గా ప్రచురితం పొందినటువంటి ఈఐయు రిపోర్ట్ తీసుకున్నా కూడా డెమోక్రసీ ఇండెక్స్ లో మనం 10 పాయింట్లు కిందకి జారి, అంటే ఒక ఉన్న స్టేటస్ నుంచి కిందకి 10 పాయింట్లు జారి 51 స్థానంలోకి వెళ్ళామని చెప్పేసి ఈఐయు రిపోర్ట్ చెప్తా ఉంది. మనకి ఈఐయు రిపోర్ట్ అనేది చాలా రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. సో దీన్ని మనం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పౌరుడు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈఐయు రిపోర్ట్ ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, మీడియా సంస్థలు కానీ ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్ ని, కామెంట్స్ ని కొంచెం సేపు పక్కన పెట్టినా కూడా డెమోక్రసీ ఇండికేటర్స్ ద్వారా కూడా మనం ఈ పరిస్థితిని మనం అంచనా వేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి ఏముంది దాన్ని అంచనా వేయొచ్చు. అమెరికాకి చెందినటువంటి పొలిటికల్ సైంటిస్ట్ స్టీవెన్ లెవెన్స్కీ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు. అందులో ఏముందంటే హౌ డెమోక్రసీస్ డై అనేటటువంటి పుస్తకం అది. ఇందులో ముఖ్యంగా 3 ఇండికేటర్స్ ని ఆయన చెప్పాడు. ఆ ఇండికేటర్స్ ఏంటంటే, ఇప్పుడు డెమోక్రసీ చనిపోయే విధానంలో ప్రాసెస్ లో 3 ఇండికేటర్స్ ని మనం చూడొచ్చు అని చెప్పి. అప్పట్లో మనకి పార్లమెంట్ లో మోవా మైత్రా గారు 7 స్టేజెస్ ఆఫ్ ఆటోక్రసీ అని చెప్పి, డిక్టేటర్షిప్ అని చెప్పి, ఫ్యాసిజం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అట్లానే ఈ పుస్తకంలో కూడా 3 ఇండికేటర్స్ ని చాలా క్లియర్ గా 7 సైన్స్ ఆఫ్ ఫ్యాసిజం, అవును, ఫ్యాసిజం 7 సైన్స్ ఆఫ్ ఫ్యాసిజం ఆవిడ చెప్పారు. సో ఇందులో కూడా ఒక 3 ఇండికేటర్స్ ని ఆయన చూపించాడు. ఈ 3 ఇండికేటర్స్ లో 3 స్టేజ్లు ఉంటాయి. ఈ 3 స్టేజ్లు కనుక దాటితే అది ఖచ్చితంగా డెమోక్రసీ చనిపోయే స్టేజ్ లో వెళ్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. సో ఆ 3 స్టేజ్లు ఏమి అంటే ఏంటంటే, క్యాప్చరింగ్ ద రిఫరీస్, అంటే ఎవరైతే ఈ సేఫ్ గార్డ్స్ గా డెమోక్రసీని కాపాడుతూ ఉండడానికి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని క్యాప్చర్ చేసేయాలి. రిఫరీస్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎస్టేట్స్ అంటాం కదా, మీడియా, తర్వాత మన జ్యుడిషియరీ, తర్వాత మన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థల్లో, లెజిస్లేచర్, ఈ 4 వ్యవస్థలలో 4 వ్యవస్థల్ని క్యాప్చర్ చేయడం అనమాట. ఎలాగో ఎలక్షన్ ద్వారా ఒక వ్యవస్థ వారి చేతిలోనే ఉంటుంది కాబట్టి, మెజారిటీ వారి చేతిలోనే ఉంటుంది కాబట్టి, ఇంకా మిగిలిన 3 వ్యవస్థలు ఏవైతే జ్యుడిషియరీని, మీడియాని, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీస్ క్యాప్చర్ చేసేయగలిగితే అది చాలా ఈజీగా మొదటి స్టెప్ దాటినట్టే అన్నమాట. సో దీంట్లో ఈ ఫ్రేమ్ వర్క్ ని కనుక మనం ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో, అంటే క్యాప్చరింగ్ రిఫరీస్ అని చెప్పి మనం అనుకున్నాం కదా, ఇది మనం ప్రస్తుత సమాజ పరిస్థితులు, మనం సంఘటనల్ని మనం ఈ ఫ్రేమ్ వర్క్ లో పెట్టుకుని చూస్తే మనకి కళ్ళ ముందే పేపర్లో ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి. జడ్జిలు ఎలా మారుతున్నారు, ఆర్బిఐ గవర్నరు ఏ రాత్రికి రాత్రి ఎలా మార్చబడుతున్నాడు, అట్లానే సిబిఐ నుంచి సిబిఐ ఆఫీసర్స్ ఒక ఆయన బయటకు వచ్చేసి రిజైన్ చేసేసి బయటకు వచ్చేసి అతనికి జరిగిన అన్యాయాలు ఏంటి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేంటి, ఇలాంటివన్నీ, వాటి సిబిఐ ఆఫీసర్ల మీద వాళ్ళు పెడుతున్న ప్రెజర్స్ ఏంటి, ఇవన్నిటిని మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. సో మనం ఈ ఫ్రేమ్ వర్క్ లో మనం చూస్తూ ఉంటే మనం ఆ దిశగా వెళ్తున్నామా లేదా అనేది మనం ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో దీనికి మనం మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే కనుకనైతే, పెరూలో ఆల్బర్టో పూజిమోరి అని ఆయన యాక్చువల్ గా తను బేసిక్ గా డిక్టేటర్ అవ్వాలని చెప్పి, ఆ కంట్రీకి డిక్టేటర్ అవ్వాలని చెప్పి అతను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా ఆయన డిక్టేటర్ అయ్యాడు.
ఎట్లా అయ్యాడు అంటే 1990లో అంటే సెనేట్‌లో అతనికి ఒక సీట్ కావాలి. తను సెనేటర్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాడు యాక్చువల్‌గా. అప్పుడు అనుకున్నప్పుడు అప్పుడు ఆ లోకల్‌గా ఉన్నటువంటి పార్లమెంట్ వ్యవస్థలో ఆ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అప్రోచ్ అయ్యాడు. ఆ పొలిటికల్ పార్టీస్ అతనికి సీటు ఇవ్వడానికి నిరాకరించాయి. నిరాకరించేసరికి ఆయనే సొంతంగా ఒక పార్టీ పెడదాం అనుకున్నాడు. సో, ఈ ఈ ఒక పార్టీ పెట్టాలంటే దానికి ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాలంటే చాలా మందిని అప్రోచ్ అవ్వాల్సుంటుంది. ఒక యాక్సెప్టబిలిటీ ఒక ఒక అంటే ఒక ఎక్కువ పాపులారిటీ, యాక్సెప్టబిలిటీ ఉంటే ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి, అప్పుడు జరుగుతున్నటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ రేస్‌లో తన పేరుని నమోదు చేయించుకున్నాడు. ఆ సమయంలో ఉన్నటువంటి సోషల్, ఎకనామిక్, సెక్యూరిటీ క్రైసిస్ ఆ పెరు దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని ఉపయోగించుకొని సమర్థవంతంగా తన ఆహ్, మొత్తం బలాల్ని అన్నిటిని వాడి, ఆర్థిక బలాలను అన్నిటిని వాడి ప్రెసిడెంట్ రేస్‌లో విజేతగా నిలిచాడు యాక్చువల్‌గా. సో, ప్రెసిడెంట్ అయినాక జ్యుడిషియరీ మరియు సెనేట్‌లలో పూజీ తనకు తగినంత మెజారిటీ లేదు యాక్చువల్లీ. సో, అతనొక్కడు ప్రెసిడెంట్ అయ్యాడు గానీ, సెనేట్‌లో పార్టీస్ విధానాలుంటాయి గాబట్టి, పార్టీలు అతని మాట వినట్లేదు. ఎప్పుడైతే ఆహ్, టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన క్యాండిడేట్ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడో, సో, ఆటోమేటిక్‌గా పార్టీల నుంచి వ్యతిరేకత ఉంటూ ఉంది. సో, తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే సెనేట్‌లో బిల్స్ పాస్ అవ్వడం లేదు. అవ్వకపోయేసరికి ఆయనేం జేశారంటే ఆహ్, ఆహ్, పార్టీస్ ఏవైతే రిజెక్ట్ జేస్తున్నాయో, ఆ రిజెక్షన్ చేసిన ప్రతిసారి తన ఎగ్జిక్యూటివ్ తన పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా వాటిని బిల్స్‌ని పాస్ చేసుకోవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాసెస్‌లో ఈ ఈ బిల్స్ పాస్ చేసుకోవడానికి చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్‌లో ప్రజాస్వామ్యంలో యాక్చువల్‌గా ప్రాథమిక సూత్రాలు ఏవైతే మనం అనుకుంటామో వాటిని నెగోషియేషన్ అని అనుకుంటాం గదా! జనరల్‌గా ఒకవేళ ప్రతిపక్షాలు గాని, వేరే పక్షాలు గాని బిల్‌ని మనం ఆహ్, పాస్ చేయడానికి అంగీకరించకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతి ఏంటంటే ప్రతిపక్షాలని కన్విన్స్ చేయగలగాలి. మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అవును. పవర్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది. ఏమున్నా సరే మనం ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి. లేదా ఆ బిల్ యొక్క ఉపయోగాల్ని, వాస్తవాల్ని ప్రపంచం ముందు పెట్టి చర్చించాలి. దేశం ప్రజల ముందు పెట్టి చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఆ చర్చ అనేది పార్లమెంట్‌లోను, సెనేట్స్‌లోను జరగాలి యాక్చువల్‌గా. అది జరిగిన తర్వాత ఆ వాస్తవాలు అన్ని ప్రజలకి రీచ్ అయిన తర్వాత సో, వాళ్ళు ఆ చర్చ రీచ్ కావడానికి పార్లమెంటరీ వ్యవస్థ అనేది చర్చించడానికి ఉంది కాబట్టి అదంతా ప్రజలకు చేరేటట్టు చూసుకొని, దాని తర్వాత తన ఎగ్జిక్యూటివ్ పవర్‌ని యూజ్ చేసుకొని చేసినా, లేతే ఏం చేసినా సరే దానికి మనం ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఇటీవల మనకి మొన్న రీసెంట్‌గా ఒక 12 బిల్స్ పాస్ అయిపోయినాయి. ఒక్కొక్క బిల్ పాస్ చేయడానికి కనీసం ఎగువ సభలో, దిగువ సభలో కూడా మనకి మన దేశంలో 6 నిమిషాలు, 7 నిమిషాల వ్యవధి మాత్రమే తీసుకున్నారు ఒక బిల్ చర్చ చేయడానికి. సో, హ్మ్. ఈ డెమోక్రటిక్ ఇండికేటర్‌లో పెరు దేశంలో ఏవైతే జరిగిందో, దాదాపు అదే రకమైనటువంటి సిట్యుయేషన్ జరుగుతోంది. అక్కడ పెరు అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తన ఎగ్జిక్యూటివ్ పవర్స్‌ని యూజ్ చేసుకొని బిల్స్‌ని పాస్ చేసుకున్నాడు. అట్లనే ఇక్కడ కూడా హ్మ్. ఎలాంటి చర్చ జరగకుండానే మార్షల్స్ ద్వారా అంటే మెజారిటీ. మెజారిటీ చూసుకొని మార్షల్స్ ద్వారా ఆహ్, పార్లమెంట్‌లో ఉన్నటువంటి ప్రతిపక్షాలను బయటకి నెట్టి ఆహ్, ఓట్లు మెజారిటీ ఎలాగా ఉంది కాబట్టి, ఆ ఓట్ల ద్వారా బిల్స్‌ని పాస్ చేసుకోవడం. అందులో ఏమాత్రం చర్చ జరగదు. కనీసం అధికార పక్షమైన ఈ బిల్‌లో ఏముంది? ఎంత చేయాలి? ఎంత వరకు మనం చేసుకోవాలి? అనేటటువంటి సిట్యుయేషన్ ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ చేసే పద్ధతిలో కూడా లేకుండా సో, అట్‌లీస్ట్ అది అధికార పక్షానికైతే మనకి ఆహ్, రీజనబుల్‌గా ఎక్కువ టైమ్ ఉంటుంది. ఈ బిల్ గురించి మాట్లాడడానికి. ఎందుకంటే మెజారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. సో, ఆ సమయాన్నన్నా యూజ్ చేసుకొని దీని మీద చర్చ చేయాల్సింది పోయి 6, 7 నిమిషాల్లోనే ఒక 12 బిల్స్ పాస్ చేయడం అనేది చాలా మనం డెమోక్రటిక్ ప్రాసెస్‌లో చాలా వెనుకబాటుతనంగా మనం అభివర్ణించవచ్చు.
సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆయన ఏం చేశారంటే ఫుజిమోరి ఇది పదే పదే ఇలాంటి ఆటంకాలు రావడంతో తన ప్రతిపక్షాలు లేదంటే సెనెట్ లో ఉన్న వాళ్ళందరూ, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా అభివర్ణించి ఇవన్నీ వీళ్ళందరూ ఒక డ్రగ్ మాఫియా వీళ్ళని నడిపిస్తా ఉంది, డ్రగ్స్ మాఫియా నడిపిస్తా ఉంది, విదేశాల నుంచి మనకి ఫండింగ్ వచ్చి వీళ్ళని నడిపిస్తున్నాయి కాబట్టి పార్లమెంట్ ని, రాజ్యాంగాన్ని రద్దు చేసుకుని 1992 ఏప్రిల్లో ఫుజిమోరి తనని తాను ఆ పెరు దేశానికి డిక్టేటర్ గా ప్రకటించుకున్నాడు అనమాట. సో దానికి అతను చెప్పిన అభియోగాలు ఏంటంటే సెనేటర్లు అందరూ దేశద్రోహులు, డ్రగ్ డీలర్స్ వీళ్ళని నడిపిస్తున్నారు. మన దేశంలో కూడా దాదాపు ఈ పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు డైరెక్ట్ గా పార్లమెంట్ లో అనకపోయినా సరే బయట నుంచి తుకుడే తుకుడే గ్యాంగ్ అని, లేదంటే అంటే ఎవరైతే ఎగనిస్ట్ గా మార్కెట్ గ్యాంగ్ అని, ఎవరైతే ఎగనిస్ట్ గా గవర్నమెంట్ కి ఎగనిస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళని దేశద్రోహులుగా, జాతి ద్రోహులుగా అభివర్ణించి వాళ్ళని వేరే దేశాల యొక్క ఏజెంట్లుగా అభివర్ణించి తీసుకొచ్చి ఒక బ్లేమ్ గేమ్ లో ఒక విక్టిమ్స్ గా చేస్తారు. సో ఇదే పద్ధతి పెరుగులో చేశారు, ఇక్కడ కూడా దాదాపు అలాగే జరుగుతుంది అనిపిస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ ని మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే మన దేశం ఎటువైపు సాగుతోంది అనేటటువంటి, అంటే ఇండికేటర్స్ ఒకదాన్ని చూసి పాశ్చాత్య మీడియా అలాగే చెప్తుంది అనేటటువంటి సిచ్యువేషన్ మనం అనుకున్నా కూడా పెరు లాంటి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకి ఇండికేటర్స్ మనకు కనబడుతున్నాయి. సో ఈ ఈ డిక్టేటర్షిప్ వైపు వెళ్ళేటటువంటి ఈ ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయింది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ ని తీసుకుని మన దేశంలో ఉన్న సిచ్యువేషన్స్ కనుక మనం క్యాప్చర్ చేసుకున్నట్లయితే ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు ఇంతకు ముందు మూడు చెప్పినట్టుగా క్యాప్చరింగ్ రిఫరీస్ మనం చెప్పుకున్నాం కాబట్టి సో దాంట్లో ఏంటి ఉంటాయి, దాంట్లో ఏం చేస్తారు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సో క్యాప్చరింగ్ రిఫరీస్ లో అంటే మొత్తం వ్యవస్థలో ముఖ్యమైనటువంటి ఏదైతే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 4 మనం చెప్పుకున్నాం ఇందాక, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, తర్వాత మీడియా, ఆ తర్వాత ఈ పార్లమెంటరీ, ఈ వ్యవస్థలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసేసుకుని అనుకూలమైన వాళ్ళని డిప్లాయ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ కింద, క్యాప్చరింగ్ రిఫరీస్ లో ఫస్ట్ స్టెప్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే హంగరీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన విక్టర్ ఆర్బన్ అనే ఆయన, తను ప్రెసిడెంట్ ఆస్పిరెంట్ గా ఉన్నప్పుడు ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ ని, అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ ని తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగించడం, సొంతంగా తన వాళ్ళని పెట్టుకోవడం. అలాగే న్యాయ వ్యవస్థలో ఎవరైతే మనకి ఉన్నారో వాళ్ళని తీసేసి, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసేసి తనకి నచ్చిన వాళ్ళని డిప్లాయ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు అండ్ సక్సెస్ఫుల్ గా వాళ్ళని డిప్లాయ్ చేసుకోగలిగాడు. అలాగే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తొలగించడం అనేది కూడా ఈ ప్రాసెస్ లో ఒకటి ఉంటుంది. అర్జెంటీనా ప్రెసిడెంట్ జాన్ ఫిరోజ్ అని చెప్పి ఆయన పేరు. ఆయన 1946లో తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సుప్రీం కోర్టు జడ్జిని తొలగించాడు. తొలగించిన తర్వాత ఫర్దర్ గా మనకి అర్జెంటీనా ఏమైంది అనేది మనకు అర్థం అవుతుంది. అలాగే వ్యవస్థల్ని డైల్యూట్ చేయడం అనే ఈ ప్రాసెస్ లో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇంటర్నేషనల్ గా 2004లో హ్యూగో చావిస్ అని చెప్పి వెనిజులా దేశంలో ప్రెసిడెంట్, ఆయన సుప్రీం కోర్టు ట్రిబ్యునల్ జస్టిస్ సభ్యులు సంఖ్య 20ని 32కి పెంచాడు. అంటే ఏ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చినా ట్రిబ్యునల్ బోర్డులోకి వెళ్తుంది కాబట్టి అందులో మెజారిటీ అభిప్రాయాల్ని మనం చూస్తాం కాబట్టి 20 మంది ఒకవేళ మనం మేనేజ్ చేయలేం కాబట్టి ఒక 32కి పెంచుకుని మిగిలిన 12 తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళని మనం
పెట్టుకున్నట్లయితే అప్పుడు Majority మెజారిటీ పెట్టి గేమ్ మనదే అవుతుంది అని చెప్పి చాలా చాలా క్లియర్ గా తన మ్మ్. లిస్ట్ ని పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఈ రిఫరీస్ ని క్యాప్చర్ చేయడం అనే ఇప్పుడు పద్ధతి మన పార్లమెంట్ లో 2 మన సీట్లని దేశంలో తీసేసినట్టు. మన దేశంలో మనకి ఆల్రెడీ ఇది మనకి కళ్ళ ముందే కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. మన సుప్రీంకోర్టు అంటే మన ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిస్థితులు, జడ్జిలు ఎలా మారుతున్నారు అనేది, దాని తర్వాత ఆ వాళ్ళు ఇచ్చే అదే కాక మీరు ఇట్లా చూసుకుంటే గనక మన అసెంబ్లీలో చూసుకుంటే సారీ జనరల్ ఎలక్షన్స్ లో చూసుకుంటే కూడా 545 మెంబర్స్ ఉన్న లోక్సభలో వాళ్ళు కావాలని 2 మెంబర్స్ ని కూడా తగ్గించారు. ఆంగ్లో ఇండియన్స్ కి రిప్రజెంట్ చేసే పీపుల్ ని ఇద్దరిని తగ్గించడం కూడా జరిగింది. అవును అవును. సో కొంత ఎక్కడైతే వాళ్ళకి కొంత ఇదవుతుందో, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో, ఆ వ్యవస్థల్ని వాళ్ళ క్యాప్చర్ చేసుకునే పద్ధతి అనేది మొదటిగా జరుగుతుంది. సిబిఐ చూసుకున్నా, రిజర్వ్ బ్యాంక్ చూసుకున్నా, ఆర్బిఐ చూసుకున్నా, ఏ వ్యవస్థను చూసుకున్నా సరే సొంత వాళ్ళని డిప్లాయ్ చేసుకోవడం అనేది చాలా క్లియర్ గా మనకు కనపడతా ఉంది. సో ఇంకొకటి బయింగ్ అండ్ వీకనింగ్ ఆపోనెంట్స్, రెండో పాయింట్ మనం మాట్లాడుకుంటే, అంటే ఆ పుస్తకంలో హౌ డెమోక్రసీ డైస్ ఉంది కదా, ఆ పుస్తకం ఆయన రాసింది. సో దాంట్లో ఆ పుస్తకంలో రెండో పాయింట్ ఆయన ఇండికేటర్ గా ఆయన చెప్పింది ఏంటంటే బయింగ్ అండ్ వీకనింగ్ అపోనెంట్స్. అపోనెంట్స్ ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, సివిల్ సొసైటీ గ్రూప్స్ అవ్వచ్చు, వేరే పార్టీ లీడర్స్ కూడా అవ్వచ్చు. అంటే ఈ ఈ 4 రకాలైనటువంటి అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ న్యూట్రలైజ్ చేసుకోవడానికి, వీక్నింగ్ చేసుకోవడానికి, వాళ్ళని తన వైపు తెచ్చుకోవడానికి, ఇది మన దేశంలో సాధారణంగా జరుగుతుంది. అధికార పార్టీలో గెలుస్తారు, అపోజిషన్ పార్టీలో గెలుస్తారు, వెంటనే అపోజిషన్ లోంచి అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు. మన రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగానే మనకి పార్లమెంటరీ పార్టీని కూడా కలిపేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్లే లెజిస్లేచర్ పార్టీని కలిపేస్తున్నాం అని చెప్పి విలీనం చేయడం, పార్టీని విలీనం కాదు, గవర్నమెంట్ మార్చిన సందర్భాలు. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటా ఉంటే, పెరులో ఇంతకు ముందు చెప్పినట్టు ఫుజిమోరి ఛానల్ 4 అనే ఛానల్ ని తనకు కొనుక్కొని సొంతంగా తన మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని తనవి వచ్చేటట్టుగా చేశారు. మన దేశంలో కూడా మనకి ఒక ఛానల్ నేషన్ వాంట్స్ టు నో అంటూ ఉంటుంది డైలీ. సో అట్లాంటివి కూడా మనం చూసుకోవాలి. ఒక ఛానల్ అనే కాదు, దాదాపు మీడియా అంతా మన దేశంలో హిందీ మీడియా, నేషనల్ మీడియా అంతా దాదాపు ఒకే ఒక వాయిస్ తోటి ఉంటుంది. సో మనం అది కూడా మనం అంటే డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ కి వెళ్ళే ప్రాసెస్ లో సెకండ్ స్టెప్ లో మనం ఎక్కడున్నాం అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్లనే ఫేక్ కేసెస్ పెట్టి వీక్నింగ్ చేయడంలో అపోనెంట్స్ పైన ఫేక్ కేసెస్ పెట్టి వాళ్ళని లోపటేయడం, ఇది కూడా ఒక ప్రాసెస్. మనకి ఎలాంటి ప్రొటెస్ట్ జరిగినా బయట సోషల్ వర్కర్స్ కానీ, లేకపోతే సొసైటీలో సివిల్ సొసైటీ వాళ్ళు కానీ, ఆపోజిట్ లీడర్స్ కానీ వాళ్ళ మీద ఫేక్ సిబిఐ చార్జెస్ పెట్టడం, లేదంటే ఎవరైనా గట్టిగా గోల్ చేస్తున్నారు, ప్రజల్లో కాస్త అటెన్షన్ వస్తుంది అని కానీ వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడం కానీ, ఇది చాలా కామన్ గా మన దేశంలో ఉంది. మనకు వెనిజులా ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకున్నట్లయితే 2014 లో వెనిజులాలో హ్యూగో చావెస్ అపోజిషన్ లీడర్ లియోపోల్ అని ఆయన ఫేక్ చార్జెస్ పెట్టి లోపలేశారు. దాని తర్వాత హ్యూగో చావెస్ అధికారానికి ఇక అడ్డు లేకుండా పోయింది. సో ఇట్లాంటివి మనకు జరుగుతాం. ఇంకొకటి మూడో స్టెప్, అంటే ఈ 2 స్టెప్లు దాటినాక మూడో స్టెప్ ఏంటంటే చేంజింగ్ ద రూల్స్. చేంజింగ్ ద రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ యాక్చువల్ గా. డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ కి వెళ్ళే స్టెప్ లో చేంజింగ్ ద రూల్స్ అనేది, ఏదైతే చట్టాలు మనం చేసుకుంటున్నామో ఆ చట్టాలని తనకు అనుకూలంగా ఉండేటటువంటి చట్టాలుగా చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా కాన్షియస్ గానే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మలేషియాలో 1990లో రూలింగ్ పార్టీ ఏం చేసిందంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు తగ్గించి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లను పెంచింది. తద్వారా అపోజిషన్ పార్టీ అయినటువంటి మలేషియన్ ఇస్లామిక్ పార్టీ ఏదైతే ఉందో దానికి మెజారిటీ
హోల్డ్ రూరల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి అర్బన్ ఏరియాలో తన అధికారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెంచుకుని 90% మెజారిటీ తోటి యుఎన్ఎంఓ ఆ పార్టీ అధికార పార్టీ మెజారిటీ సాధించింది. మన దేశంలో ఇప్పుడు చూడండి ఆ జనాభా ప్రాతిపదిక పైన పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ అనేది చాలా విస్తృతంగా మనకు వస్తుంది. ఒకవేళ గనక అంటే మనకి ఇప్పటికి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి నార్త్ లో బలమైన పునాదులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, కంచుకోట కంచుకోట ఉంది. సౌత్ లో అంత ఎక్కువగా అంత పట్టు లేదు ఇక్కడ. అవును. కనెక్టెడ్ కాలేకపోతుంది ఎక్సెప్ట్ కర్ణాటక కూడా ప్రతిపక్షంగా కూడా ఉంది, అధికార పక్షంగా ఉంది. కొంత స్ట్రగుల్ కూడా ఉంది దాంట్లో. అంటే బలమైన నేతలు రావటం కానీ బలమైన పునాదులు కానీ లేవు ఇక్కడ. సో ఇప్పుడు ఈ జనాభా ప్రాతిపదిక పైన కనుక పార్లమెంట్ సీట్లు ఇస్తే ఏమవుతుంది అంటే కేవలం నార్త్ ని గెలుచుకుంటే చాలు, ఇక సౌత్ ఇండియాని పట్టించుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఉంటుంది. అంటే జనాభా విషయంలో ఎమర్జెన్సీ అప్పుడు కానీ లేదంటే అవేర్నెస్, బేసిక్ గా సౌత్ ఇండియన్స్ కి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని తరాలుగా వాళ్ళు జనాభా పెరగకూడదు, జనాభా ఒక వెనుకబాటుతనం, అధిక జనాభా అనేది ఒక వెనుకబాటుతనం అనేటటువంటి అవేర్నెస్ వాళ్ళలో క్లియర్ గా ఉంది. కేరళ లాంటి రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, తమిళనాడు వీళ్ళలో జనాభా గ్రోత్ రేట్ చాలా చాలా తక్కువగా ఉండటం, ఉత్తరప్రదేశ్, బీహార్, తర్వాత పంజాబ్, తర్వాత మన హర్యానా ఈ రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరగటం, వాళ్ళు అడ్డుకట్ట లేకుండా పెరగటం జరిగింది. సో ఇలా జరగటం వల్ల జనాభా ప్రాతిపదికన కనుక స్టేట్స్ కి పార్లమెంట్ సీట్లు ఇస్తే, అంటే ఇప్పటి వరకు కూడా అది యాక్చువల్ గా జనాభా ప్రాతిపదికన ఇవ్వట్ల. 1990 జనాభా ప్రాతిపదికన మాత్రమే పార్లమెంట్ సీట్లు. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కలిపి 10 సీట్లు కోల్పోతాయి. ఇప్పుడు రెండు కలిపి 42 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఒకవేళ కనుక జనాభా ప్రాతిపదికన కనుక సీట్లు అలొకేట్ చేసినట్లయితే పార్లమెంట్ 10 సీట్లు కోల్పోతాయి, అంటే 32. అంటే సౌత్ ఇండియాని పూర్తిగా వీకెండ్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. సో దాదాపు ఇదే ఎగ్జాంపుల్ మీకు మలేషియాలో జరిగింది. 1990లో అపోజిషన్ కి మెజారిటీ ఎక్కడైతే హోల్డ్ ఉందో అక్కడ హోల్డ్ కట్ చేసి ఎక్కడైతే తను గెలవగలుగుతుందో ఆ ప్రాంతాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లు పెట్టుకోవడం. సో దీన్ని బట్టి మనం చూస్తే మనం డెమోక్రసీలో ఎటువైపు వెళ్తున్నాము అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇట్లానే రీసెంట్ గా మన ప్రతిపక్ష నాయకుడు కూడా, ప్రతిపక్ష నాయకుడే కాదు, వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా ఇండియా అనేది ఎలక్టోరల్ ఆటోక్రసీ వైపుకు వెళ్తా ఉంది అనేటటువంటి కామెంట్స్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో చాలా విరివిగా పెరుగుతాం. సో దీన్ని మార్చాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అవేర్నెస్ పెంచుకోవాలి. అవేర్నెస్ పెంచుకుని దాని యొక్క పర్యవసానాన్ని అంచనా వేయడం, ఏదైతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూసుకుని ఆ పరిస్థితులను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగాలి ఖచ్చితంగా. సో సివిల్ సొసైటీలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండి దేశం యొక్క ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఉన్న, కొంత నాలెడ్జ్ ఉన్న సివిల్ సొసైటీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ గళాన్ని విప్పాలి, ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసే పని చేయాలన్నమాట. సో మన దేశం ఖచ్చితంగా డెమోక్రసీ. చెప్పండి. సో ఇప్పుడు దాకా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో. సో ఇప్పుడు నేను శ్రీకాంత్ గారిని ఇదే రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు చెప్పారు, మన భారతదేశానికి స్వతంత్రం చాలా తొందరగా వచ్చింది, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోపే వచ్చేసింది అని చెప్పారు.
కానీ మనం 200 ఇయర్స్ ఆల్మోస్ట్ 200 ఇయర్స్ గా మనం బ్రిటిష్ వారి నుండి ఫైట్ చేసి తెచ్చుకున్నాము. అంటే ఏ కంట్రీలో లేనంత మంది ఫైట్ చేసి తెచ్చాము అని చెప్తారు. అలాంటప్పుడు ఇంత 200 ఇయర్స్ చేయగలిగిన స్ట్రగుల్ మనం 75 ఇయర్స్ లో ఎందుకు తీసుకొని రాలేకపోయామంటారు? మీరు నేను ఇంతకు ముందు ఎప్పుడో మాట్లాడిన కాంటెక్స్ట్ ని అడిగినట్టున్నారు. ఇఫ్ ఐ నాట్ రాంగ్. యా యా ఓకే ఓకే, అదే ఇవాళ నేనేం కామెంట్ చేయలేదు, నేను ఎప్పుడు చెప్పానో అని ఆలోచిస్తున్నాను. ఎనీవేస్, ఇట్స్ ఎ నైస్ క్వశ్చన్. బిఫోర్ నేను దాన్ని ఆన్సర్ చేసే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు, అంటే బికాజ్ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడారు, అడిగారు కాబట్టి అసలు ఆయన దృష్టిలో అసలు దేశం అంటే ఏంటి అనేది మీకు ముందు ఒకసారి చెప్తాను. అది బహుశా మనం అది డిస్కస్ చేసుకున్న తర్వాత మిగతా కాంటెక్స్ట్ అంతా కూడా మనకు ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్లోకి వెళ్తుంది. ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్ ఆయన చెప్పిన భాష భావజాలంలోనే చెప్పాలి అంటే, నేషన్ అనేది ఒక ఫిజికల్ సెన్స్ లో ఉండేది కాదు. హి సేస్ నేషన్ ఈజ్ నాట్ ఎ కంట్రీ ఇన్ ద ఫిజికల్ సెన్స్ ఆఫ్ ద కంట్రీ. వాట్ ఎవర్ డిగ్రీ ఆఫ్ జియోగ్రఫికల్ యూనిటీ ఇట్ మే పొసెస్, అంటే భౌతికంగా జియోగ్రఫికల్ గా ఈ ఏమంటారు, ఈ సరిహద్దులు ఉంటాయి కదా మన దేశానికి, రాష్ట్రాలు అన్ని ఇట్లా భౌతికంగా కలిసి ఉన్నప్పటికీ అది దేశం కాలేదు. దాన్ని దేశం అని అనలేదు. అంటే దేశము రాజ్యము అంటాం కదా, అది రాజ్యం అవుతుంది కానీ దేశం అవుతుందా, నేషన్ అవుతుందా? ఇట్ కెన్ బికమ్. సో తర్వాత ఆయన నెక్స్ట్ ఏమంటారు, ద నేషన్ ఈజ్ నాట్ పీపుల్. The nation is not people synthesized by a common culture derived from common language, common religion or common race. మరి ఏంటి నేషన్ అంటే? ఒక భాష నుంచో, ఒక రిలీజన్ నుంచో, లేదంటే ఒక జాతి నుంచో పుట్టేది కాదు. అది దేశం కాదు. మరి ఏంటి? వాట్ ఈస్ నేషన్? నేషన్ అంటే he says it is a subjective psychological feeling. అది ఒక మానసికత. నా దేశం అనేది ఒక మానసికత. ఎట్లా? ఇట్స్ ఎ సబ్జెక్టివ్ సైకలాజికల్. దానికి తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ నాకు రాదు, అందుకే నేను ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాను. బహుశా శ్రోతలు దీన్ని నాకుండే లిమిటేషన్ అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. And he says it is a feeling of corporate sentiment of oneness which makes those who are charged with it feels that they are kith and kin. It is a double-edged feeling అంటారు ఆయన. ఎవరైతే వీడు నావాడు అనుకుంటారో, there is a feeling of fellowship. నాకు వీడు నావాడు, ఇది నా దేశంలో ఫలానా వర్గం వాడు, ఫలానా కులం వాడు, ఫలానా మతం వాడు నావాడు అనుకుంటాడు. ఇది ఈ నేషన్ అనేది డబుల్ ఎడ్జ్డ్ ఫీలింగ్. అది దానివల్ల నావాడు అనుకున్న వాడికి నేను ఎట్లాగైతే ఒక బెనిఫిట్ ఇస్తానో, నావాడు కాదు అనుకున్న వాడిని నేను ప్రమాదంలో కూడా నెట్టేస్తాను. కాబట్టి దేశం అనేది జస్ట్ జోగ్రఫికల్ గా కలిసినంత మాత్రాన దేశం కాదు. దేశం అనే దాన్ని ద నేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాడు ఆయన. ఇట్ ఈస్ టు బి క్రియేటెడ్. అండ్ ఒక వర్గాన్ని, అంటే దేశం అనేది అలా ఉండదండి, నేషన్ అనేది ఉండదు, దాన్ని మనం నిర్మించాలి. నిర్మించే ప్రక్రియలో ఒక క్లాస్ ను, ఒక వర్గాన్ని సప్రెస్ చేసి, సపరేట్ చేసి, అంటే అదరింగ్ ద కమ్యూనిటీ అంటాం కదా, వెలివేసి సప్రెస్ చేసి, లేకుంటే సపరేట్ చేసి, ఇలాంటి మెథడ్స్ లో ఒక రాజ్యాన్ని మనం నిర్మాణం చేయలేము అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అడిగినది చిన్న ప్రశ్నలాగా మీకు అనిపించవచ్చు, చాలా పెద్ద క్వశ్చన్ అది. సో ఈ ఫిలాసఫికల్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం అంటే ఏంది, రాజ్యం అంటే ఏంది అని ఎప్పుడైతే చెప్పాడో, దాని వెనకాల ఒక చాలా డీపర్ అండర్స్టాండింగ్, ఒక ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్, ఒక పొలిటికల్ డెమోక్రటిక్ అండర్స్టాండింగ్ ఉంది. సో అంటే ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఫ్రీడమ్ వేరు, డెమోక్రసీ వేరు. ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం నిర్మాణం మాత్రం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం కన్నా చాలా పెద్దది. అది ఒక సామాజిక వ్యవస్థీకరణ. అంటే ఒక గౌరవ మర్యాదలు కలిగి ఉండడం, మనిషికి మధ్యలో, పౌరుడికి మధ్యలో గౌరవ మర్యాదలు కలిగి ఉండడం. అట్లాగే వారి మధ్యలో అనుబంధ జీవనం కలిగి ఉండడం. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటారు. సో ప్రజాస్వామ్యానికి ఆటంకులు, అవరోధాలు ఏంటి అని అన్నప్పుడు చాలా అద్భుతమైన ఒక అనాలిసిస్ ఆయన చేస్తారు. మీ అందరికీ మామూలుగా
డెమోక్రసీకి మామూలుగా వేరే అర్థాలు చెప్పమంటే చాలా మంది చాలా చాలా చెప్పుంటారు, కానీ శ్రోతలకు కూడా ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి ఆయన పర్యాయపదం ఏం చెప్పారో తెలుసా? ఈక్వాలిటీ, మేబీ. సమానత్వం. సమానత్వం అని చెప్పారు. అంటే సమానత్వాన్ని ప్రజాస్వామ్యానికి సమానత్వం అనేది మరొక పేరు అని చెప్పారు ఆయన. ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు డెమోక్రసీ. ఎందుకు అలాగ అన్నారు అంటే దాని వెనకాల ఉండే ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్. ఐ డోంట్ థింక్ నాకు తెలిసిన, నా పరిచయంలో ఉన్న వాళ్ళు కానీ, నేను చదివిన వాళ్ళు కానీ ఒక డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని ఈ లెవెల్లో అర్థం చేసుకున్న వాళ్ళు హిస్టరీలో నాకు చాలా తక్కువగా కనిపించారు. ఇండియన్ కాంటెక్స్ట్ లో అయితే చాలా అరుదుగా కనిపించారు నాకు. మహా అంటే ఒక 5-6 మంది పేర్లు మాత్రమే చెప్పగలను. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాయిలో నాకు తెలిసి ఇది చెప్పిన వాళ్ళు. ఇది నేను ఇంగ్లీష్ లో చెప్పి, ఎందుకంటే ఆయన ఓన్ వర్డ్స్ ని నేను తెలుగులో మీకు చెప్పినప్పుడు మీకు ఏదైనా దాన్ని ట్రాన్స్లేట్ చేయడంలో, లేకుంటే ఆయన చెప్పిన దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పడంలో ఏదైనా తప్పులు ఉండొచ్చు. కాబట్టి నేను ఒకసారి ఆయన ఏమన్నారు ఇంగ్లీష్ లో అంటే, డెమోక్రసీ గురించి ఒక అండర్స్టాండింగ్ లో బాబాసాహెబ్ అనేది మనం అర్థం చేసుకోవడం ఎంత అవసరమో మీకు ఈ నేను ఆయన చెప్పిన ఆయన లాంగ్వేజ్ లో చెప్తే మీకు బహుశా ఇంకా అర్థం అవుతుంది. హీ సేస్ సమ్ ఈక్వేట్ డెమోక్రసీ విత్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. అంటే చాలా మంది డెమోక్రసీ అంటే సమానత్వము, స్వేచ్ఛ అని అనుకుంటారు. కానీ సమానత్వము, స్వేచ్ఛ డెఫినెట్లీ, నో డౌట్, డెమోక్రసీలో ఒక అంతర్భాగమే. ఈక్వాలిటీ అండ్ లిబర్టీ ఆర్ నో డౌట్ ద డీపెస్ట్ కన్సర్న్ ఆఫ్ ద డెమోక్రసీ. బట్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్, దానికన్నా పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ సస్టైన్స్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ? అంటే ఈక్వాలిటీని, సమానత్వాన్ని, స్వేచ్ఛని ఏది కాపాడుతుంది అన్నప్పుడు చాలా మంది ఏం చెప్తారు, రాజ్యం, ప్రభుత్వం, చట్టం ఇవి కాపాడుతాయి అని చెప్తారు. అంతేనా? మనకి ఏదైనా మన స్వేచ్ఛకో సమానత్వంకో భంగం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? చట్టాన్ని ఆశ్రయిస్తాం, కోర్టుల ద్వారా, లేకుంటే ఒక ప్రక్రియ ద్వారా చట్టాన్ని ఆశ్రయిస్తాం. సో ఈ సేస్ లా ఆఫ్ ద స్టేట్ మే సస్టైన్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ అని అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. అది వాస్తవం కాదు, అది నిజం కాదు. మరి ఈ సమానత్వాన్ని, స్వేచ్ఛని ఏది కాపాడుతుంది అంటే ఫెలో ఫీలింగ్, అంటే సౌభ్రాతృత్వం అంటాం కదా మనం, బ్రదర్హుడ్, ఫ్రెటర్నిటీ ఫీలింగ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెటర్నిటీ అంటాం కదా, అది ఈ ఫెలో ఫీలింగ్ అనేది ఈక్వాలిటీని, లిబర్టీని కాపాడుతుంది. వాట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్స్ కాల్డ్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ ఫ్రెంచ్ రెవల్యూషన్స్ ఏమన్నారు? ద వర్డ్ ఫ్రెటర్నిటీ ఈజ్ అన్ అడిక్వేట్ ఎక్స్ప్రెషన్, ది ప్రాపర్ టర్మ్. ఇన్అడిక్వేట్ ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ లో మనము ఫ్రెటర్నిటీని తీసుకుంటే, ఒపీనియన్ తీసుకుంటే, రొటీన్ ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ అనే ఒపీనియన్ తీసుకుంటే అది కొంచెం లిమిటెడ్ అనేది ఆయన వివేదించారు. మరి ఆయన దృష్టిలో ఫ్రెటర్నిటీ అంటే బుద్ధ చెప్పిన మైత్రి అనే ఒక ఫిలాసఫీ. మైత్రి అనేది ఇట్స్ వెరీ బిగ్ ఫిలాసఫీ. సో కన్క్లూజన్ లో ఆయన ఈ ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వం రెండు ఒక దేశంలో ఉండాలి అంటే, ఆ రెండు కాపాడబడాలి అంటే అది చట్టం ద్వారా కాదు, రాజ్యం ద్వారా కాదు, ప్రభుత్వం ద్వారా కాదు, కేవలం ఫ్రెటర్నిటీ దాన్ని కాపాడుతుంది. వితౌట్ ఫ్రెటర్నిటీ లిబర్టీ వుడ్ డిస్ట్రాయ్ ఈక్వాలిటీ. స్వేచ్ఛ అంటే సౌభ్రాతృత్వం లేకపోతే, సోదర భావం లేకపోతే, స్వేచ్ఛ అనేది సమానత్వాన్ని తుడిచేస్తుంది, చంపేస్తుంది. అలాగే సమానత్వం కూడా స్వేచ్ఛను చంపేస్తుంది. ఒక ప్రజాస్వామ్యంలో if in democracy liberty does not destroy equality and equality does not destroy liberty, it is because at the basis of both there is fraternity. Okay, ఒక ప్రజాస్వామ్యంలో సమానత్వం స్వేచ్ఛని కానీ, స్వేచ్ఛ సమానత్వాన్ని కానీ చంపేయకపోతే, దాన్ని నాశనం చేయకపోతే, అది రాజ్యం వల్ల కాదు, కేవలం ఫ్రెటర్నిటీ వల్ల. సో దేర్ఫోర్ ఫ్రెటర్నిటీ ఈజ్ ద రూట్ ఆఫ్ డెమోక్రసీ అని అంటారు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అన్నాబహు సాటే, మీరు పేరు విన్నారా లేదు, మహారాష్ట్ర ఒక విప్లవకారుడు, ఒక మంచి కవి మరాఠీలో. ఆయన ఇండిపెండెన్స్ డిక్లేర్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక
పెద్ద మీటింగే పెట్టాడు ఆయన, బాంబేలో అనుకుంటాను బహుశా. ఒక స్లోగన్ ఇచ్చాడు, ఏ ఆజాదీ జూటీ హై, దేశ్ కి జనతా భూకీ హై. ఈ స్వాతంత్రం భూటకం, ఆకలి చావులే వాస్తవం. ఇది ఆయన ఇచ్చిన పవర్ఫుల్ స్లోగన్. బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికాలో ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని అప్రోచ్ అయ్యి, ఈ స్వాతంత్ర ఉద్యమంలో మీరు మాతో కలిసి మీరు ఫైట్ చేయాలి, ఈ కమ్యూనిటీస్ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు లేరు, మీరు వచ్చి స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి అని అన్నప్పుడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఈ స్వాతంత్ర ఉద్యమం, ఈ స్వాతంత్ర పోరాటం, భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసే స్వాతంత్ర పోరాటం, ఇది మా స్వాతంత్ర పోరాటం కాదు. ఎందుకు అంటే మా స్వాతంత్ర పోరాటం అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఇది ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ బ్రిటిష్ నుంచి కోరుకుంటున్న స్వాతంత్రం. మేము మీకు బానిసలు, మీరు బ్రిటిష్ వారికి బానిసలు, అంటే మేము డబల్ బానిసలు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ డినై చేశారు. చాలా మంది తెలియదు విషయం. ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ ని బాబాసాహెబ్ అంబేద్కర్ నేను దీనిలో చేరను అని డినై చేశారు. బట్ డిడ్ హీ డినై ఫ్రీడమ్? నో. ఆయన స్వేచ్ఛని వద్దన్నారా? ప్రజాస్వామ్యాన్ని వద్దన్నారా? డెఫినెట్లీ నాట్. అంబేద్కర్ ని మించిన అతిపెద్ద పేట్రియాట్ లేడు. ఆయన స్వేచ్ఛని, అలాగే స్వేచ్ఛ వచ్చినప్పుడు దాన్ని కాపాడుకునేది, స్వేచ్ఛని ప్రజాస్వామ్యం ద్వారా కాపాడాలి. ప్రజాస్వామ్యం ఎలా ఉంటది? ఇందాక మీకు నేను చెప్పాను, సమానత్వం. వీ హ్యావ్ ఓన్లీ 6 minutes. సమానత్వం అండ్ లిబర్టీ, స్వేచ్ఛ, ఈ రెండింటిని కూడా మనం కాపాడుకున్నప్పుడు, ఈ రెండు ఉన్నప్పుడు ఫ్రెటర్నిటీ దీన్ని కాపాడుతుంది. ఈ ఫ్రెటర్నిటీ అనే ఫీలింగ్ లేనప్పుడు అది అసలు రాజ్యమే కాదు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈరోజు మనం చూస్తే రోజుకి చాలా క్విక్ ఫ్యాక్ట్స్ మనం చూస్తాం. రోజుకి ఒక దాదాపు 3,000, అంటే ఎప్పుడో లాస్ట్ టైం చూసినప్పుడు రోజుకి దాదాపు 5,000 మంది మాల్ న్యూట్రిషన్ తో చనిపోతున్నారు. అంటే ఏమంటారు, ఆకలి చావు, పిల్లలు చనిపోతున్నారు. లెస్ దెన్ 3 years లెస్ దెన్ 5 years. రైట్ స్టాటిస్టిక్స్ నాకు ఇప్పుడు గుర్తులేవు, లాంగ్ బ్యాక్ వచ్చిన రిపోర్ట్స్ అవి. చనిపోతున్నారు. అంటే ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రంలో మనం పుట్టే పిల్లలకి పౌష్టికాహార లోపంతో చచ్చిపోతున్నారు. ఇది ఎంత అలామింగ్ స్టేట్ ఇది. మనకు సగటున ఏంటి డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద నేషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్. పౌరుల యొక్క స్వేచ్ఛ, రాజ్యం యొక్క స్వేచ్ఛ రెండు డిఫరెంట్ అండి. ఒకవేళ మనం రాజ్యం యొక్క స్వేచ్ఛని మాత్రమే మనం అర్థం చేసుకొని రాజ్యంలో ఉండే పౌరుల స్వేచ్ఛని కానీ మనం అర్థం చేసుకోకపోతే మనము దాన్ని అపార్థం చేసుకున్నట్టు, లేదా అసలు మనకు అంత సామాజిక పరిపక్వత లేనట్టే మనం భావించాలి. డెఫినెట్లీ మనం ఇండిపెండెంట్ అవ్వడము, డెఫినెట్లీ మన ఇండియాని మనము ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టడము. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్రీడమ్ మూమెంట్. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్రీడమ్ మూమెంట్ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాను అంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ లింక్ చేసుకొని ఏం చెప్పారంటే, చాలా తొందరగా మనకు స్వాతంత్రం వచ్చింది, ఈ స్వాతంత్రం యొక్క విలువ అప్పుడే ఇంకా పౌరులకు అర్థం కాలేదు, ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఈరోజు అది అక్షర సత్యం. మీరు చూడండి, ప్రజాస్వామ్యం అంటే ఏందో బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేదు. కొన్ని ప్రజాస్వామ్యం అండర్స్టాండింగ్ లేదు. పౌరుల హక్కులకి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుసా? తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారండి? నేను అదే మీరు ఇచ్చిన రెఫరెన్స్ లోనే అన్నాను. అది నేను ఆయన డైరెక్ట్ గా ఆయన వర్డ్స్ అంటే, ప్రజాస్వామ్యం అంటే ఏ సమాజంలో అయితే ప్రజలు రక్తాన్ని చిందించకుండా వాళ్ళ రెవల్యూషనరీ చేంజెస్ ని వాళ్ళు సాధించుకోగలుగుతారో దాన్ని ప్రజాస్వామ్యం, దాన్ని ఇట్స్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు. ఆయన వర్డ్స్ లో చెప్పాలంటే, a form and method of government where the revolutionary changes in the economic and social life of the people are brought about without bloodshed. Last words chautan malla. Revolutionary changes are brought in the economic and social life of the people are brought about without bloodshed.
రక్తం చిందించాల్సిన అవసరం లేకుండా, హింసకి పాల్పడకుండా మనం సాధించేదాన్ని డెమోక్రసీ అని అంటాం. కాబట్టి మనకు ఈరోజు ఏ యాంగిల్లో చూసుకున్నా కానీ ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఈరోజు మనం భయంలో, నేను ఈ దేశంలో నేను సెకండ్ క్లాస్ పౌరుడిని అనే ఒక దీంట్లో బతుకుతున్నారు. కాబట్టి మన రాజ్యానికి స్వతంత్రం వచ్చిన మాట వాస్తవం. మనం వీ హ్యావ్ టు ఎంజాయ్ ఈ స్వతంత్రాన్ని. మనము ప్రజల్లోకి తీసుకొని వచ్చి ప్రజల వైపుకి మనం ఆ స్వతంత్రము రావాలి. అండ్ సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ మనం సాధించాలి. ఆ సాధించిన తర్వాత మన రాజ్యంలో ఉండే స్వేచ్ఛని, అట్ ద సేమ్ టైం ప్రజల్లో స్వేచ్ఛని, రెండింటిని కాపాడుకుని ఒక వ్యవస్థీకృత, ఒక రెవల్యూషనరీ చేంజ్ వైపు మనం నడవాల్సిన అవసరం ఉంది. మనం డెఫినెట్లీ వీ హ్యావ్ ప్రోగ్రెస్ యాజ్ ఎ కంట్రీ. Definitely we have progress as a country. We are yet to become a nation. I hope చాలా తొందరలో మనం ఒక బలమైన రాజ్యంగా, నిజమైన ప్రజాస్వామ్యంగా ఎదుగుతామని, దాన్ని సస్టైన్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సవిహా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, చాలా కరెక్ట్ గా చెప్పారండి. మనకి వచ్చింది ఫ్రీడమ్ కానీ ప్రజలకి రాలేదు, దేశానికి వచ్చింది కానీ అది ప్రజలకి రాలేదని చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎస్, ప్రసాద్ గారు మీరు చెప్పండి. సబిహా, థ్యాంక్ యూ అండి. విశ్వనాథ్ జయంతి కానీ శ్రీకాంత్ గారు కానీ ఆల్రెడీ చాలా బాగా చెప్పారు. ఎలాగుంది ప్రస్తుత పరిస్థితి, ఎలాగుంది, అలాగే బయట దేశాలు ఎలాగుంది, అలాగే అంబేద్కర్ గారు ఆయన 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 డెఫినేషన్స్, ఆయన ఉద్దేశము, ఆయన కళలు ఏంటి భారతదేశం విషయంలో అన్నట్టుగా. సో నేను ఐ జస్ట్ యాడ్ 2-3 పాయింట్స్ అండి. ఐ వోంట్ టేక్ మచ్ టైం. సో నేను అనుకోవటం ఏంటంటే, సో దానికంటే ముందు అసలు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దామా అని ఒక కవి 25 సంవత్సరాల క్రితం రాశారు. అప్పటికి అర్ధ శతాబ్దం అనమాట. అంటే 1997 అనుకుంటారా సింధూరం సినిమాలో. సో దాన్ని ఆ టైటిల్స్ లో వస్తుంది. అది చూస్తే గనక మనకి నో డౌట్ మనకి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయంటే, మనకి దాదాపుగా కంపారిటివ్లీ చూసుకుంటే కనుక చాలా అచీవ్మెంట్స్ ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. బట్ మనము దీన్ని ఒక రిస్ట్రోస్పెక్షన్ చేసుకునేటానికి ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని ఆలోచించాలి. బోత్ ఇండివిజువల్స్ గా, అలాగే సమాజం పరంగా, ప్రభుత్వం పరంగా కూడా అని నా ఉద్దేశం. అంటే ఈ ఆత్మవిమర్శ ఎందుకు చేసుకోవాలి అంటే, మన అచీవ్మెంట్స్ ఉన్న డిడ్ వి డూ ఎనఫ్ అన్నది ఒకసారి క్వశ్చన్ చేసుకుని వెనక్కి తిరిగి ముందుకి కూడా చూడాలన్నమాట. అంటే మనకున్న రిసోర్సెస్ కి మనం తీసుకున్న 75 సంవత్సరాల విలువైన సమయానికి తగ్గట్టుగా మనము అచీవ్ చేసామా లేదా అని చూసినప్పుడు, ఒక్కసారి ఇప్పుడు చాలా మంది శ్రోతలు అవుట్ ఆఫ్ ఇండియా కూడా, ఓవర్సీస్ లో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా చాలా తెలుస్తుంది. అంటే జస్ట్ ప్రభుత్వమే కాదు, ఇప్పుడు ప్రజలందరికీ కూడా చాలా అవుట్లుక్ అనేది పెరిగింది. ఇప్పుడు వరల్డ్ అంతా ఒక సింగిల్ గ్లోబల్ విలేజ్ గా పిలువబడుతున్న టైంలో మనుషులందరూ కూడా అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చోట్ల ఉన్న సొసైటీస్ ని, వీటిని అన్నిటిని కూడా, అక్కడ ఉండే కల్చర్స్ ని అర్థం చేసుకోవటం కూడా జరిగింది. కాబట్టి మన అండర్స్టాండింగ్ కూడా పెరిగింది. కాబట్టి మనం ఎక్కడ బాగా చేసాము, ఎక్కడ తప్పు జరిగింది, లేదంటే ఎక్కడ గ్యాప్ ఉంది మనం బెటర్ గా చేయటానికి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ లెవెల్స్ నుంచి కూడా దాన్ని తీసుకుని కంట్రిబ్యూట్ చేసినప్పుడు, అంటే చూడండి, మనకి బయట దేశాలకు వెళ్తే మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, ఎవరు ఏ పనైనా చేస్తారు, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద వెస్టర్న్ సొసైటీస్ యాజ్ వెల్. మన జబ్బులు మనం చరుచుకోవటమే కాకుండా, మన గొప్పతనం ఉంటే చెప్పుకోవటమే కాకుండా, మన దగ్గర ఉండే లోటుపాట్లను కూడా, వాటికి సంబంధించి ప్రపంచ దేశాల్లో, వేరే దేశాల్లో ఎలా జరుగుతుంది అన్నది చూసి అవగాహన పెంచుకుని దాన్ని మన దేశానికి తీసుకువెళ్ళాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ టువర్డ్స్ యాజ్ సింపుల్ యాజ్ ట్రాఫిక్ రూల్స్ దగ్గర నుంచి, బ్రైబ్ చేయకుండా పని చేయించుకోవటం దగ్గర నుంచి, ఎన్విరాన్మెంట్ ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవటం దగ్గర నుంచి, పొల్యూషన్ తక్కువలో చూసుకోవటం దగ్గర నుంచి, వేస్టేజ్ లేకుండా ఉంచడం దగ్గర నుంచి, అలాగే మోర్ ఇంక్లూజివ్ అండ్ మల్టీ కల్చరల్ సొసైటీకి జడ్జ్మెంటల్ గా లేకుండా యాక్సెప్టబుల్ గా, టాలరెంట్ గా ఉండే సొసైటీ టువర్డ్స్ అలాంటిది డెవలప్ చేయడానికి, అలాగే టోటాలిటేరియన్ రిజమ్స్ ని అవాయిడ్ చేయటం అన్నది కూడా చాలా ముఖ్యమైన పాయింట్స్. ఏంటంటే మన కళ్ళు ఎదురుకుండా కొన్ని దేశాలు టోటాలిటేరియన్ గానీ, మతం చేతుల్లో గానీ వెళ్తే ఎలా నాశనం అయిపోతున్నాయి అన్నది మన దాకా రానకుండా
పక్క వాళ్ళ జరిగిన వాటిని కూడా లెసన్స్ కింద తీసుకుని అలాంటివి మనం మనం చూసుకోవటం. అలాగే సొసైటీ పరంగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ కానీ ఈక్వాలిటీ కానీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్ అండ్ అటైర్, మన ఫ్రీడమ్ అండ్ లిబర్టీ, ఎస్పెషల్లీ ఉమెన్ కి, చిల్డ్రన్ కి చాలా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏరియాస్ వేర్ వీ కెన్ డూ ఎ లాట్ మోర్ బెటర్. అలాగే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ రిటైర్మెంట్ కి సంబంధించిన ఇలాంటి క్రూషియల్ ఫీల్డ్స్ లో సోషల్ సెక్యూరిటీ ఇంకా అది రాలేదు మన భారతదేశంలో. అలాగే ఫాస్ట్ అండ్ ఈక్వల్ జస్టిస్ ఇంకా మనకి చాలా దూరంగానే ఉంది. సో అలాగా సో ఏంటంటే ఈ గవర్నమెంట్స్ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని జనాలని ఈ ఈ ఈ ఎపీజ్మెంట్ పాలిటిక్స్ లేదంటే ఏది నమ్మారో దాన్నే ముందుకు తీసుకెళ్ళటం కాకుండా మన ఆర్టికల్ 51AH లో చెప్పుకున్నట్టుగా రేషనలిస్టిక్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ని, హ్యూమనిజం ని, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్ ని పెంపొందించేలాగా వాళ్ళు కూడా తీసుకోవాలి. దే హ్యావ్ టు లీడ్, నాట్ జస్ట్ ఎంత ఎక్కువ మంది ఏది నమ్మితే దాన్నే వీళ్ళు కూడా రిజనేట్ చేయటం అన్నది కాకుండా లీడర్స్ కింద ఉండి ఫార్చునేట్ గా మనకి స్టార్ట్ అయినప్పుడు మనకి హ్యూమనిస్టులు ఉన్నారు, నెహ్రూ అండ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు నాయకులు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు కరువయ్యారు. సో ఇదంతా కూడా మనకి ఆల్రెడీ పెట్టారండి, మనం రాసుకున్న రాజ్యాంగంలో ఉన్నదే. సో దాన్ని ఫాలో అవుతూ టువర్డ్స్ మనకు కనీసం 100th ఇయర్ చేసుకునే టైం కన్నా మనం చేయాల్సిన ఏ ఫీల్డ్స్ లో అయితే మనం వెనకబడుతున్నామో అవన్నీ కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశించాలండి మనం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అవును, ఇప్పటిదాకా జరిగిన వాటితో మనం ఇంకా ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ అవ్వాలి, మనం డెమోక్రసీ రియల్ మీనింగ్ ని మనం తెలుసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, ప్రసాద్ గారు అండ్ శ్రీకాంత్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటిదాకా మనం ఇలానే ఇండిపెండెన్స్ జరుపుకుంటూ మన దేశాన్ని ప్రౌడ్ మూమెంట్ గా ముందుకు తీసుకెళ్దామని. థ్యాంక్ యూ సవిహ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.